బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసుకోండి. మనిషికో బస్ ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు కేటీఆర్. ఇంకేం చేసుకున్న వద్దని మేము అనం. బస్సుల్లో అల్లం ఎల్లిపాయలు ఇస్తే తప్పని మేము అంటలేం. దానికోసమే ఫ్రీ బస్సు పెట్టారని మాకు తెలియదు. సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్. రాష్ట్రంలో మహిళకో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలు పోయి అందులో బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ప్రయాణికులు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏది ఫ్రీ బస్సులు ఎత్తనాట అలా రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని కేటీఆర్ మాట అన్నాడు మొత్తానికి. మరి నిజానికి అయితే బస్సులలో ఏం చేస్తాను, బస్సులలోనే పనులు దొంగకుంటాను, బస్సులలోనే బ్రష్లు ఎత్తాను, బస్సులలోనే కూర్చొని అల్లం ఎల్లిగడ్డ తీసుకుంటాను. మరి అక్కడ దాకా వచ్చింది కథ. అక్కడికి బస్సులలో ఏం చేస్తాను, పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికాడ అన్నం తింటలేడని పిల్లల్ని బస్సులు ఎక్కించి అగో అట్లకెళ్ళిపోతుంది కాదే అంబేద్కర్ విగ్రహం, అగో అదే ట్యాంక్ బండ్ బిడ్డ, అగో గదే సాలార్జంగ్ మ్యూజియం బిడ్డ అని చూపించుకుంటా అన్నం ముద్దలు పెడతాను. అక్కడికి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ అంటే అన్న దాంట్లో ఏం తప్పేం లేదు. అల్లం ఎల్లిగడ్డ కను ఇచ్చింది ఫ్రీ బస్సు. 4 ఎక్కిళ్ళు కథం అల్లం ఎల్లిగడ్డ వలుతూనే ఉన్నారు. ఇక మంచిగా వలుతాను కూర్చొని. ఇక ఒక ఎందుకు ఎక్కినావు అంటే ఇంట్లో బోరు కొడుతుంది, ఉచిత బస్సే కదా అట్లా పోయి చూసేస్తా. వరంగల్ అట్లా పోయి పాకాల చెరువు, అట్లా పోయి భద్రకాళి గుడి, అట్లా పోయి ఏంటిది ఆ మెట్టుగుట్ట ఇట్లా తిరిగేద్దాం కాసేపు. భర్త ఎట్లయినా డ్యూటీకే పోయిండు కాబట్టి కాసేపు తిరిగేద్దాం. ఇక ఇంట్లో కూర్చొని ఎంతసేపు అని సీరియల్ చూస్తాం. ఆ బయటికైనా పోయేద్దాం. పైసలు అయితే ఏం లేదు కదా ఖర్చు. 50 రూపాయలు వేసుకొని పోతే అయిపోయా. గప్చుప్పుల మందం వాళ్ళకి సరిపోతాయి. అవి ఏదో ఎక్కడనో వాళ్ళకి నచ్చిన కాడ దిగుతారు, భయ గప్చుప్పులు తోడ ప్యాస్ జాలో కథ తింటారు, మళ్ళీ అదే ఫ్రీ బస్ ఎక్కేస్తారు. భర్త వచ్చే వరకు మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చుంటారు. అందుకే అంటాడు రికార్డింగ్ డాన్స్లకు అక్కడికి వస్తాయి, నీ బస్సులు రాను రికార్డింగ్ డాన్సులు చేసుకోర్రి, మనిషికో బస్సు వేయరు, రికార్డింగ్ డాన్స్లకు అక్కడికి వస్తాయని చెప్తాను కేటీఆర్.